ఇక మంచిర్యాల జిల్లాలో అధిక వడ్డీ ఆశ చూపించి 1,58,00,000 మోసానికి పాల్పడ్డారు ఇద్దరు అన్నాతమ్ములు. ఈ కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. భీమారంకు చెందిన వేముల శ్రావణ్ గౌడ్, అతని తమ్ముడైన కిరణ్ గౌడ్ వివిధ వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయని అమాయకమైన ప్రజలను నమ్మించి 62 మంది వద్ద 1,58,00,000 రూపాయలను వసూళ్లు చేశారు. డబ్బులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో రాత్రికి రాత్రే ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీళ్ళకు అధిక వడ్డీలు ఆశ చూపెట్టి తర్వాత చిట్టి ఫైనాన్స్ ఆశ చూపెట్టి ఇల్లీగల్ గా ఎలాంటి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా ఎలాంటి కాన్ బ్రోకర్ సర్టిఫికేట్స్ ఏం లేకుండా వీళ్ళు వడ్డీ వ్యాపారాలు అక్రమ వడ్డీ వ్యాపారాలు చేసి అక్రమంగా విద్య వ్యాపారాలు చేసి వీళ్ళు ప్రజల్ని మోసం చేయడం జరిగింది. వీళ్ళు 62 మంది వద్ద 1,58,00,000 రూపాయలు చీటీ చేయడం జరిగింది. చీటీ చేసి ఈ వ్యాపారాన్ని ఎత్తివేసి పారిపోవడం జరిగింది. ఈ రోజు ఆవడం నెక్స్ట్ రోడ్ వద్ద వీళ్ళని పట్టుకొని విచారించడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే చాలా మట్టుకు ఈ వడ్డీ అధిక వడ్డీలు కట్టడం వల్ల తర్వాత మోసపోయినామని చాలా మందికి మేము డబ్బులను ఇదే తీసామని తర్వాత